అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రభుత్వం ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసిన హరీష్ రావు కుటీల ప్రేమను ఉలకబోస్తుందన్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయని, హరీష్ రావు ఆసుపత్రులపై ఎక్కడా లేని ప్రేమను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆసుపత్రులు, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను గాలికి వదిలేసిన విషయాన్ని ప్రస్తావించారు. పాడుబడిన భవనంలో ఉస్మానియా ఆసుపత్రి ఉక్కిరి బిక్కిరి అవుతూ వరద నీటిలో మునిగిపోయినా పట్టించుకోలేదని హరీష్ రావుకు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో టిమ్స్ ఆసుపత్రుల భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా ఆసుపత్రిని అద్భుతంగా కడతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాగానే హరీష్ రావు గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప, టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం పదవీ కాలం పూర్తి కాకంటే ఒక సంవత్సరం ముందు వాళ్ళు భూ పూజ చేసినటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకుని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్దతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్దతులు ఉండేటువంటి పరికరాలు దిగుమతి చేసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భం ప్రభుత్వం ఉంటూ మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలన్న ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణం తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులు అన్ని కూడా 90% నిర్మాణాలు పూర్తి కావాలి. వీరంత తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడానికి కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ హయాంలో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. ఎంజీఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్నులు చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. మీ హయాంలో గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈ రోజు మా మీద మాట్లాడదని చెప్పారన్నమాట. ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం.